హలో నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది లావణ్య. సో లెట్స్ వెల్కమ్ లావణ్య. హాయ్ లావణ్య. హాయ్ స్వీటీ. బా ఏం స్టైలిష్ గా ఉన్నారా, మోడల్ వను? అవును, వద్ది చూస్తేనే తెలిసిపోతుంది మోడల్స్ ని. సో మోడలింగ్ చేస్తున్నావు అనమాట ఇప్పుడు? అవును. దేంట్లో కాదు, లైక్ ఇప్పుడు మీషో, మింత్రా యాప్ ఉంటుంది కదా, లైక్ అలా. సో ఇప్పుడు అందులో మోడల్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఎవరికైనా చెప్పచ్చు కదా, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్ ఫస్ట్, దాని తర్వాత వాకింగ్ స్టైల్ ఉంటుంది, లైక్ డీటెయిల్స్ ఉంటుంది, స్లిమ్ బాడీ మెయిన్. ఇంకేముంది, ఇప్పటికే యాప్స్ అన్నిట్లో వచ్చేస్తుందంటే తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద వచ్చేస్తుంది అంతే. సో నీకు మూవీస్ యాక్ట్ చేయాలనే కోరికలు ఉన్నాయి. ఎవరితో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరితో అనే కాదు, సెల్ఫ్ ఫస్ట్. సెల్ఫా అంటే నువ్వు ఒకదానే చేస్తావు? ఒకదానివని కాదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే నీకు లేడీ ఓరియంటెడ్ అది. సో ఫుల్ ఆన్ యాక్షన్ ఆ టైపా? ఇంత సన్నగా యాక్షన్ ఎట్లా చేస్తావురా? కొడితే నీకు తగులుతాయి. నాకంటూ ఒక ఛాన్స్ ఉంటుంది కదా, లైక్ సన్నగున్న అమ్మాయి రాలేదు అని ఇక్కడ లేదు. అట్లా కాదు, కొంచెం బలం ఉండాలి దానికి. ఓకే, నా దగ్గర బలం ఉంది. ఎన్ని కేజీలు ఉన్నాయి? ఎన్ని కేజీలు అని కాదు, బలం అయితే ఉంది. ఇప్పుడు సపోజ్ నీకు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారనుకో, ఇలా నువ్వు ఫైట్ చేస్తుంటే ఇలా ఒక్కసారి కొట్టంగానే 4 విలన్స్ ఇట్లా ఎగిరి పడాలన్నమాట. అది కావాలంటే ఫస్ట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని సెలెక్షన్ చేస్తారు కదా, హైట్ పర్సనాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా ఇంపార్టెంటే, కాకపోతే నువ్వు కొంచెం బలం పెంచుకున్నావు అనుకో, నువ్వే సెలెక్ట్ అయిపోతావు. ఓకే. సో ఇవాళ మరి ఏ రెసిపీ చేసుకుందాం? చిట్టి పెసరట్టు. సో ఇవాళ మేము చేయబోయే చిట్టి పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చిట్టి పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నూనె. చిట్టి పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ లావణ్య? రెడీ. లావణ్య నేను లవ్ అని పిలవచ్చా? పిలవండి, నో ప్రాబ్లం. ఎస్. సో మై డియర్ లవ్, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసి. సో మనం యాక్చువల్గా దోశలు స్టార్ట్ చేసే ముందు నిన్ను పొడుపు కథ అడుగుతా, ఆలోచించి ఎపిసోడ్ అయిపోయేలోపు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకలాగే ఉంటుంది, ఏంటది? తెలివి. వేరే వేరే ఉంటాయి ఒక్కొక్కరికి. చేతి వేళ కాదు. ముక్కు మూతి అవి అందరికీ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఇంకేంటి? ఎపిసోడ్ అయిపోయే లోపల ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే. ఎస్. ఈ లోపల మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే. చిన్న చిట్టి దోశలు వేసేసుకుందాం. దోశలు కావు, పెసరట్లు. పెసరట్లు వేసేసుకుందాం. ఓకే, స్టార్ట్. ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇవి సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయొచ్చా? చేయకూడదు. పాయింట్ టు బి నోటెడ్. ఒక 30 సెకండ్స్ కుక్ అయిన తర్వాత మనం ప్యాన్ తీసేసి. ఇప్పుడు 30 సెకండ్స్ అయినా లేదా ఎట్లా తెలుస్తుంది? కౌంట్ చేస్తావా? నువ్వు ఉన్నావు కదా, లెక్క పెట్టు. పని లేదు, రెసిపీ నీది, లెక్క పెట్టేది నేనా? అవును. ఇందాక క్వశ్చన్ అడిగావు కదా, క్లూ చెప్పవా? క్లూ అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందిరా, అదే పెద్ద క్లూ. అమ్మాయికి అబ్బాయికి ఒకటే లాగా ఉంటది, ఏంటది? సరే పోనీ ఇలాంటిది ఇంకోటి అడగనా? ఓకే, అడుగు. దీనికి కూడా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే. ఏనుగుకి వెనక ఉంటుంది, గుర్రానికి ముందు ఉంటుంది, ఏంటది? ఏనుగుకి వెనకుండేది, గుర్రానికి ముందు ఉండేది ఏంటి? నాలుక. ఏనుగుకి నాలుగు వెనక ఉంటుందా? కాదు, ముందు ఉంటుంది. మరి నాలుగా అని ఎందుకన్నావు? ఆలోచించు. అన్నీ అక్కడే ఉంటాయి కానీ టైంకి కనిపించవు, అక్కడే కదా, అందుకని ఆలోచిస్తే గుర్తుకొచ్చేస్తాయి. ఏనుగుకి కూడా తోక వెనకాలే ఉంటుంది, గుర్రంకి కూడా తోక వెనకాల ఉంటుంది. దానికి వెనకాల, దీనికి ముందు. అది ముందు నిల్చుంటే ఏనుగు, వెనక నిల్చుంటే గుర్రం. ఇదేం కాన్సెప్ట్? ముందు వెనకాల.
సరే నువ్వు ఆలోచిస్తుండు, ఈ లోపల ఇవి మాడిపోతాయి. తీసేద్దామా? ఓకే ప్లేట్ తీసుకొస్తావు బై. ఓకే మా చిట్టి లావణ్య చిట్టి పెసరట్లు వేసింది కదా, సో రెడీ అయిపోయినాయి కాబట్టి ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే క్వశ్చన్ అడగంగానే ఫస్ట్ నీ మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటి చెప్పు? సేమ్ అని అన్నారు కదా, ఏంటియా అని ఆలోచిస్తాను. ఇంతసేపు ఆలోచించిందని ఆన్సర్ గుర్తుకు రాలేదా నీకు? చెప్పాను తెలివి అని. పైగా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుందని ఇంత పెద్ద హింట్ ఇచ్చాక కూడా. సరే ఫస్ట్ దానికి ఆన్సర్ నేను చెప్తా, సెకండ్ ది నువ్వు ఆలోచించు. ఓకే అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకేలా ఉంటుంది, ఏంటది? సో దాని ఆన్సర్ ఏంటంటే ఆ అనే అక్షరం ఒకటేలా ఉంటుంది ఎస్ కదా. ఇప్పుడు దీనికి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నట్టు సెకండ్ దానికి కూడా ఆన్సర్ ఉంటుంది. ఏనుకి వెనుకుంటుంది, గుర్రానికి ముందుంటుంది. ఏంటి? తొండం. గుర్రానికి తొండం ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది తోక ఉంటుంది, తొండం ఉంటుంది. సరే దీనికి కూడా ఆన్సర్ చెప్పలేవా? నేను చెప్పానా? చెప్పే. గు అనే అక్షరం ఉంటుంది. ఏనుగు, ఏనుగు, గుర్రం. ఇట్లా ఆ గు గు గా నేర్పిస్తాను. ఓకే అందుకే స్కూల్కి వెళ్ళాలంటారు. అవును, పొడుపు కథలు ఎక్కువ రావు నాకు. బ్రెయిన్ పెట్టి ఆలోచించేవి ఏవి రావట్లేదు నీకు. అవును, మోడల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వీటి మీద ఉండదు కదా. సో ఎలా అయినా మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసావు. ఎస్ నాకు ఇస్తే నేను టేస్ట్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు దానికోసం అల్లం చట్నీ రెడీ. ఓ అల్లం చట్నీ ఆల్రెడీ రెడీ చేసి తెచ్చుకున్నాం. యా, పెట్టేసే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. యా, సో ఫైనల్లీ మా చిట్టి పెసరట్టు రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చిట్టి పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు: పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నూనె. చిట్టి పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. అది వేడెక్కిన తర్వాత ఆ ప్యాన్ పై పెసరపిండితో చిన్ని చిన్ని దోశల్లా వేసుకుని దానిపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కొద్దిగా నూనె కూడా వేసి కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చిట్టి పెసరట్టు రెడీ. చిట్టి పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. సో పెసరట్టు విత్ అల్లం పచ్చడి. టేస్ట్ చేసేద్దాం. యాక్చువల్గా బాగా షూరా, మనం పర్ఫెక్ట్ పక్కా షూర్గా నువ్వు నేను ఫ్యూచర్లో బండి పెట్టుకుందాం. ఓకే, ఫుల్ డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, కానీ నార్మల్గా పెసరట్టు అనగానే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయా లేదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ యమ్మీగా సూపర్ డెలిషియస్గా చేసావు. అండ్ ఆ టాపింగ్ అవన్నీ వేసేసరికి ఇంకా డెలిషియస్గా ఉంది. ఎనీవేస్ మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సరే మరి నువ్వు కూడా టేస్ట్ చేసేసాయి. చాలా బాగుంది. బాగానే వేసామైతే. అవును, వెళ్ళానా? ఎస్. సో మరి లేట్ చేయకుండా ఈ చిట్టి పెసరట్లను మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించి మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. చూసారు కదా లావణ్య చేసిన చిట్టి పెసరట్టు ఎంత చిట్టి చిట్టిగా ముద్దు ముద్దుగా అండ్ టేస్టీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.